వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఆగస్టు 16 నుంచి అండి రవి మారుకోళ్ళ అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్. అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మనకు ఉండాలి. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కొంత కోపము, ఆవేశము, దానితో పాటు ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో బాగుండటం, దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని పోషించగలిగే సత్తా వచ్చేది ఉద్యోగం. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చిరు వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ. ఆవేశాలు తగ్గుతాయి, అరమరికలు తగ్గుతాయి, కుటుంబంలో కలహాలు కూడా తగ్గుతాయి. అంటే ఉద్యోగం అనేది చేసుకోవాలి. అది అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, ఎవరైనా సరే, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఏదైనా సరే ఉద్యోగం చేసుకోవాలి. ఒక వ్యాపకం అంటే ఏంటంటే మనశ్శాంతి అనేది ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక పని చేస్తున్నప్పుడు ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది. బద్ధకంగా ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా కూర్చోకూడదు. ఇక్కడ సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి, సింహరాశిలోకి రావడాన్ని సింహ సంక్రమణం అంటారు. అంటే సూర్యుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఒక్కొక్క సంకరణం అంటారు. సంకరణం అంటే ఏంటంటే కలయిక. సూర్యుడు సింహ సంక్రమణంలోకి వస్తాడు. ఈ సింహ సంక్రమణంలోకి రావటం వల్ల మరి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో ఉద్యోగం లేక కూర్చునే వ్యక్తులు ఉంటారు, ఉద్యోగం రాని వ్యక్తులు ఉంటారు, ఉద్యోగంలో భద్రత లేని వ్యక్తులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, శాలరీ ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ డెవలప్మెంట్ ఉండదు, ఎక్కడ వేసిన కొంగాడు అక్కడే. మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళాలి, ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి. గవర్నమెంట్ ఉద్యోగం రావటానికి మరి ప్రైవేటే కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఆశిస్తుంటారు కదా. ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే షట్ 3 దశస్థో భాను అన్నారు. సూర్యుడు గోచారీత్యా 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. ఆగస్టు 16వ తారీఖున సోమవారం రాత్రి 7:44 సూర్యుడు మఖా నక్షత్రం 1వ పాద ప్రవేశంతో సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అప్పటి వరకు ఉంటారు. సెప్టెంబర్ 16వ తారీఖున శుక్రవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో సూర్యభగవానుడు ఎండ్ అయిపోతాడు. అంటే 30 రోజుల కాలంతో తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అంటే, లాభంలో ఏదైతే రవి ఉండటం వల్ల ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, వ్యాపారపరంగా మద్దతు, భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం, భాగస్వామ్య వ్యాపారంతో పాటు సర్వత్రా విజయం లభించటం, కోపము, ఆవేశము, ఆరోగ్యం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే లాభంలో ఉంటాడు కాబట్టి అలాంటి సమస్యలు అయితే ఎలాంటి సమస్యలు అంటే లాభాలు, శుభకార్యక్రమాల నిర్వహణ చేస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో పనులు మటుకు జరగవు. అంటే వేరే వాళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పోషిస్తుంటారు వీళ్ళు. అంటే ఆ అమ్మాయికి పెళ్లి చేయటం, అబ్బాయికి పెళ్లి చేయటం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో మటుకు జాప్యం జరగటం ఖాయం. అది జాప్యం జరుగుతుంటుంది. అలానే విల్ పవర్ పెరుగుతుంటుంది, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంటుంది. ఆత్మవిశ్వాసం పెరగడం, స్థిరాస్తులు బాగా పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఆర్థిక పరంగా అనేక మార్గాల్లో ఆదాయం లభించడం, స్థిరాస్తుల వల్ల లాభాలు, ధనాదాయము, ధనలాభం, నూతన పదవి, అంటే నూతనంగా ఉండే పదవులు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నిరుద్యోగులకు ఏ విధంగా ఉండొచ్చండి? నిరుద్యోగులు వాళ్ళ ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వస్తుందమ్మా. వాళ్ళు ఏదైతే ఆశిస్తారో దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. కాబట్టి మంచిదేగా. ఉద్యోగంలో ప్రమోషన్లు, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, అలానే మంచి స్వీట్స్ తినటం, పదార్థాలు అంటే మంచి పదార్థాలు తీసుకునే అవకాశాలు, శరీర సౌఖ్యము, సౌఖ్యపరంగా అనుకూలత, సర్వత్రా విజయం లభించటం, అలానే ఉద్యోగ అవకాశాలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం. మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఒక ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటారు, కానీ మధ్యవర్తిత్వంలోకి వెళ్ళకూడదు.
మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి వాళ్ళకి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆరోగ్యపరంగా కొంత కుదుటపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యం ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది, ప్రమోషన్లు, స్థానచలనము, భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం, స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగమో వదిలేశారో మళ్ళీ ఆ ఉద్యోగాన్ని వాళ్ళకి కాల్ చేసి పిలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగం కూడా మంచి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు, కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే కుటుంబంలో కూడా స్త్రీలకు ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మార్పు వల్ల అంత శుభమే ఉంది. ఈ మార్పు వల్ల చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తన సొంత రాశిలో సింహరాశిలోకి రవి సంచారం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సరైన సమయంలో కూడా తీసుకుంటారు. ఇక్కడ అంటే సరైన నిర్ణయం తీసుకుంటారు, సరైన సమయంలో కూడా తీసుకుంటారు. కాబట్టి గౌరవం, ఆస్తి పెరుగుతుంది వీళ్ళకి. ఏదైతే గతంలో వాళ్ళు ఆస్తి కొనుగోలు చేశారో దానికి ఒక కొన్ని రెట్ల పాటు పెరుగుతుంటుంది ఆస్తి. అంటే ప్రాపర్టీ బాగా పెరుగుతుంది. ప్రాపర్టీ పెరగటం మంచిదేగా. నూతన పదవులు వస్తాయి. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఆ పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి మంచి పదవి వస్తుంది. కానీ డబ్బుల దగ్గర మటుకు పొదుపు చేసుకోవాలి. అనవసరంగా ఖర్చు పెట్టుకొని అనవసరంగా లేనిపోని దాన్ని ఖర్చు పెట్టుకోకూడదు. గొడవలకు తాళం ఇవ్వకూడదు. అంటే గొడవలకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. ఆ మధ్యవర్తిత్వం వల్లనే కొద్ది ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అలానే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించాలి. అది అంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా నూతన వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, వ్యాపారపరంగా లాభాలు కలుగుతాయి. ప్రధానంలో కూడా అనుకూలమైన ప్రయత్నాలే వీళ్ళకు ఉంటాయి. అంటే సూర్యభగవానుడి యొక్క అనుకూలత అనేది వీళ్ళకి చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? పరిహారం చేయాలంటే తప్పకుండా వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయాలి. దానిలో ఈ తులారాశి వాళ్ళు ఇంకా మనకి బాగుండటానికి సూర్య నమస్కారాలు చేయాలి. ఆదివారం కూడా సూర్యుడికి అర్ఘ్యం విడవాలి. అర్ఘ్యం విడవటం అంటే నీళ్లు తీసుకొని ఇలా సూర్యభగవానుడు చూపించి ఇలా అర్ఘ్యం విడవాలి, విడిచిపెట్టాలి. అంటే సూర్యభగవానుడు యొక్క ఆరాధన చేయాలి. ఎలాగా? ఇక్కడ వివాహంగాని ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం ఆదివారం రోజున మంచి ముహూర్తం చూసుకొని చేయాలి. అదొకటి. తర్వాత వివాహం కానివాళ్ళు, తర్వాత ఇంకా మిగతా మధ్యవర్తిత్వం అని నేను చెప్పాను కదా ఇందాక చేయకూడదని, అలాంటి వాళ్ళు కూడా సూర్యుని ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలంటే దివాకరాయుధ్యే ప్రభాకరాదీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని, జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యుడి యొక్క మంత్రాన్ని, శ్లోకాన్ని చదువుకోవాలి. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆదివారం రోజున. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలని ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిదమ్మా. ఈ రకమైన పరిహారం చేయాలి. అవునమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం.